కాశ్మీరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. సదా సర్వదా కశ్మీరు మనదేనని ఆయన చెప్పారు. भाइयों बहनों, मोदी जी ने इस देश से आतंकवाद को समाप्त किया है. మిత్రులారా, మోదీజీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు. मोदी जी ने इस देश से नक्सलवाद को समाप्त किया है. మోదీ గారు ఈ దేశం నుంచి నక్సలైట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు. और मोदी जी ने इस देश को सुरक्षित बनाया है. మోదీ గారు ఈ దేశాన్ని సురక్షితం చేశారు. और दूसरी ओर एक कांग्रेस पार्टी, बीआरएस पार्टी, ओवैसी की पार्टी, भाइयों बहनों मुझे बताओ, कांग्रेस और बीआरएस ओवैसी को रोक सकते, मजलिस को रोक सकते हैं क्या? మిత్రులారా, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఓవైసీ ఈ మూడు రంగంలో ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఓవైసీని నిలువరించగలవని ఆయనని रोक सकते हैं क्या? बताओ जरा जोर से, रोक सकते हैं? भाइयों बहनों, ये तुष्टीकरण की जो एबीसी है ना, एपीसमेंट की एबीसी, इसका मतलब है ए से ओवैसी असदुद्दीन, बी से बीआरएस और सी से कांग्रेस पार्टी, ये तीनों एक थैले के चट्टे पट्टे हैं. మిత్రులారా, ఈ ఆంధ్ర ఈ రాష్ట్రంలో తెలంగాణలో యొక్క బుజ్జగింపు రాజకీయాల ఏబిసి ఏమిటో మీకు వివరిస్తాను. ఏ అంటే అసదుద్దీన్ ఓవైసీ, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు వేరు వేరు కావు, ఒకటే. भाई और बहनों, कांग्रेस, मजलिस और बीआरएस, ये तीनों एपीसमेंट का ट्रायंगल है. ఈ మిత్రులారా, కాంగ్రెస్, ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ ఈ బుజ్జగింపు రాజకీయాల త్రికోణం లాంటిది, ట్రయాంగిల్ లాంటిది. ये लोग रामनवमी का जुलूस नहीं निकलने देते हैं. వీరు రామనవమిలో ఊరేగింపు తీయడం పైన ఆంక్షలు విధిస్తారు, అనుమతులనివ్వరు. ये लोग हैदराबाद विमोचन दिन नहीं मनाने देते हैं. వీరు హైదరాబాద్ విమోచన దినము, హైదరాబాద్ యొక్క విమోచన దినాన్ని జరపనివ్వరు, దానికి అనుమతినివ్వరు. ये लोग सीएए का विरोध करते हैं. వీరు సిఏఏని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు. ये लोग यहाँ पर सरिया के आधार पर, कुरान के आधार पर तेलंगाना चलाना चाहते हैं. వీరు షరియత్ ఆధారంగా, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపించాలని భావిస్తున్నారు. ये लोग ट्रिपल तलाक को मोदी जी ने निकाला, उसको वापिस लाना चाहते हैं. వీరు మోదీ గారు తీసేసినటువంటి ట్రిపుల్ తలాక్ ను మళ్లీ తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు. और ये लोग राम मंदिर की प्राण प्रतिष्ठा का बहिष्कार करते हैं. వాళ్ళు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారు, ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. भाइयों बहनों, मोदी जी ने टेक्सटाइल के लिए यहाँ बहुत सारा काम किया है. మిత్రులారా, మోదీ గారు టెక్స్టైల్ పరిశ్రమ, జౌళి పరిశ్రమ కోసము ఇక్కడ చాలా చేశారు. मोदी जी ने भुवनगिरी की टेक्सटाइल इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं. మోదీ గారు భువనగిరిలో ఉన్నటువంటి టెక్స్టైల్ పరిశ్రమ కోసం చాలా చేశారు. मोदी जी की टेक्सटाइल पॉलिसी स्पष्ट है. जरा लिखना लिखना लिखना, मैं बोलता हूँ. मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है. फार्म से फाइबर तक, फाइबर से फैक्ट्री तक, फैक्ट्री से फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को और हमारे मजदूरों को मजबूत करना. మోదీ గారు చెట్టు దగ్గర నుంచి ఫైబర్ తీయడము,
ఆ ఫైబర్ ని తీసిన తరువాత ప్లాంట్ కి పంపడము, అక్కడి నుంచి ఆ ఫైబర్ ని ఫ్యాక్టరీకి పంపడము, తద్వారా దానిని ఫ్యాషన్ ఇండస్ట్రీకి పంపడము, తద్వారా ఎగుమతి చేయించడము, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు, చేనేత వాళ్ళకి, అదేవిధంగా రైతు కార్మికులకి కూడా లబ్ధిని చేకూర్చారు. मोदी जी ने टेक्सटाइल में पीएलआई पॉलिसी लाकर 8 लाख लोगों को रोजगार देने का काम किया है. మోదీ గారు టెక్స్టైల్ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధినిచ్చారు. भाइयों बहनों, मोदी जी ने 1500 करोड़ से नेशनल टेक्सटाइल मिशन बनाया है. మిత్రులారా, మోదీ గారు